మిల్లర్లు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో సైతం తాళ పేరిట ఇబ్బందులు పెట్టవద్దన్నారు. తిప్పర్తి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వంగూరి రవి ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ను బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తిప్పర్తి మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. మిల్లర్లు సైతం రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం లోడ్ అన్లోడ్ చేసుకోవాలని కోరారు. అధికారులు సైతం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి, జిల్లా నాయకులు పోలగోని సర్వయ్య గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు దేశోజీ శివశంకర్, రాములు, లింగయ్య, నాగరాజు, మల్లమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. సుమారు 450 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ పేరుకు మాత్రమే ప్రారంభించింది తప్ప ఎక్కడ కూడా కొనుగోలు లేదు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఇక్కడ కేవలం కూడా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తప్ప ఒక్క క్వింటాలు కూడా ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అయ్యి అన్లోడ్ అయినటువంటి పరిస్థితి లేదు. మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏ రోజు వచ్చినటువంటి ధాన్యం అదే రోజు డిస్పోజ్ చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ధాన్యం విపరీతంగా మార్కెట్లోకి వచ్చి నిల్వలు ఉండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం ముందు చూపు లేదు. ఇప్పుడు ఈ తిప్పర్తి మండలంలో ఎంత ధాన్యం వస్తుంది, ఈ ధాన్యాన్ని మొత్తం కూడా ఎక్కడ డంప్ చేయాలి, ఎక్కడికి అన్లోడ్ చేయాలి, దీనికి మొత్తం కూడా ఎన్ని బస్తాలు అవసరం ఉన్నాయి, ఎన్ని క్వింటాలు అవసరం ఉన్నాయి, ఎన్ని కాంటాలు పెట్టాలి, బస్తాలు ఎన్ని కావాలి, లారీలు లోడింగ్ అన్లోడింగ్ ఎన్ని కావాలి, హమాలీలు ఎన్ని అని పూర్తిగా కూడా ముందస్తుగా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట పండించడానికి లేనటువంటి ఇబ్బంది ఈరోజు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2389 రూపాయలు ప్రతి క్వింటాలకు మరి కనీస మద్దతు ధర ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సన్నోట్లకు బోనస్ ఇస్తూ ఉంటుంది, ఇవ్వలేదు, ఎగ్గొట్టింది. ఈసారి అసలు బోనస్ సమస్యనే లేదు. కనీసం ఎంతో అట్లా అడ్డీ పాసులు లెక్క అమ్ముకోవడానికి మిల్లర్ల కాడికి పోతే వాళ్ళు మొత్తం కూడా 1800, 1700, 1800 చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ప్రారంభించినటువంటి కొనుగోలు కేంద్రంలో వెంటనే కూడా పూర్తిగా కూడా లారీల సమస్య లేకుండా, అక్కడ మిల్లర్ల కాడ అన్లోడ్ సమస్య లేకుండా వెంటనే అన్లోడ్ చేసే విధంగా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపో మాపో వర్షం పడితే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఇక పర్మనెంట్ యొక్క కొనుగోలు కేంద్రం లేదు. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వెంటనే పరిష్కరించి పూర్తిగా కూడా ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని అదే రోజు మిల్లర్లతో చర్చ జరిపిన అంటున్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు మాడుగులపల్లి కాడ కూడా అదే సమస్య ఉంది. 40 రోజుల కింద తెచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేయలే. వీళ్ళందరికీ చెప్తా ఉన్నారు, అసలు మైచర్ చూసిన కానీ కాంటా చేసే పరిస్థితి లేదు. దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక తిప్పర్తి మండల కేంద్రంలోనే కలెక్టర్ ఆఫీసుకు కూతవేటులు ఉన్నటువంటి ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో ఎట్లాంటి పరిస్థితులు చూడండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా కానీ కొనుగోలు కేంద్రాలను వద్ద ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు వేగవంతం చేయాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. వెంటనే కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు కేంద్రాలు అయితే తెరిచారు, కానీ కాంటాలు కాక కేంద్రాలలో కాంటాలు పెట్టిన దగ్గరనేమో అన్లోడింగ్ లోడింగ్ సమస్య, మిల్లర్స్ దించుకోకపోవడం వలన లారీలను 1 రోజు 3 రోజుల పాటు మిల్లులనే ఉంచుకోవడం వలన లారీలు కేంద్రాలకు రావట్లేవు. ఈ కేంద్రాలకు లారీలు రాకపోవడం వలన రైతులు చాలా సఫర్ అవుతున్నారు. ఈరోజు ఒక్కొక్క కుప్ప వచ్చేసి మ్యాచరు 9 నుండి 10 వరకే మ్యాచర్ వస్తుంది. రైతులు చాలా 17 మ్యాచర్ తోటి కాంట పెట్టే వడ్లని ఈరోజు 9 మ్యాచర్ తోటి కాంట పెట్టాల్సి వస్తుంది. రైతులు చాలా నష్టపోవాల్సి వస్తున్నది. అధికారులు చొరవ చూపి తొందరగా కాంటా వేసి అన్లోడింగ్ సమస్య లేకుండా చూడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తిప్పర్తి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోసినటువంటి ధాన్యాన్ని ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనకుండా ఇక్కడనే ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలకి. మన మంత్రి గారేమో ఇక్కడ మండలానికి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 50 లారీలు ఇక్కడనే ఉంచుతామని చెప్పిండు. మరి ఇంతవరకు 7 లారీలు ఉంచిండో ఆయనకే తెలియాలి. ఈ ధాన్యాన్ని చూసి ఆయనకు తెలియాలి. ఎందుకంటే ఆడ మార్కెట్ యార్డ్లో చూస్తే అట్లనే ఉన్నాయి వడ్లు. ఆడ 4 రోజులకు ఒకసారి లారీలు వస్తున్నాయి. అన్లోడింగ్ సమస్య వల్ల ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈడ దగ్గర ఉన్న
నిన్ను గెలిపించిన తిప్పార్తి మండలంలో ఈ విధంగా ఉంటే రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి మంత్రి గారు మీకు ముఖ్యంగా ఏం చేస్తున్నాం అంటే డిమాండ్ చేసేది ఇక్కడికి లారీల కొరత లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తిప్పార్తి మండల శాఖ డిమాండ్ చేస్తుంది.